కర్నూలు పవర్ గ్రిడ్ ప్రాజెక్టు భూసేకరణకు రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. రైతుల నుంచి బలవంతంగా భూసేకరణకు సిద్ధమైంది. తమ భూములను ఇచ్చేదే లేదంటున్నారు మనేకుర్తి గ్రామ రైతులు. ప్రజాభిప్రాయాల సేకరణలో ప్రభుత్వ అధికారులకు తెగేసి చెప్పారు రైతులు. బలవంతంగా భూములు లాక్కుంటామని ప్రైవేటు కంపెనీ బెదిరిస్తూ ఉండడంతో మనేకుర్తి రైతులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. రైతుల భూములు లాక్కుంటే సహించమని తెగేసి చెప్పారు. బలవంతపు భూసేకరణను నిరసిస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులతో కలిసి బళ్ళారి ఆధోని రోడ్డుపై ధర్నా చేపట్టారు ఎమ్మెల్యే విరూపాక్షి. మంచి పంట సాగు చేసే భూములు ఇవి సాగు చేస్తున్నారు. మాకు మంచి పంటలు మరి ఇదే మాకు జీవనాధారం ఉండేది. మా గ్రామానికి మనేకుర్తి గ్రామానికి 300 ఎకరాలు ఉంది. దాంట్లోనే 200 ఎకరాలు తీసేసుకుంటే మా బతికెట్లా మేము ఎక్కడ పోవాలా ఇక్కడ నుంచి అనే విధంగా మేము మా భూములు మంచి భూములు ఇచ్చేతరు లేవు. కొన్ని సాగుకు పనికిరాని భూములు కొన్ని ఉన్నాయి. అక్కడ ఎంత కావాల్సింది మేము ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ అధికారులు అయితే చాలా ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు రైతులకి పట్టించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళు ఏమో అనుకుంటే వాళ్ళు సాధించే విధంగా ఈరోజు భూ హక్కు చట్టం తీసుకుని వచ్చి మేము దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం మేము అనే రకంలో ఆర్డీఓ గారు మాట్లాడేది మంచి పద్ధతి కాదు. ఉండే తక్కువ భూమి ఉంటుంది, ఆ భూములు కూడా ఇచ్చుకొని ఆ ఫ్యామిలీలు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఏదో ఊర్లో ఉంటే ఎకరా కూడా ఈరోజు ఈ రోడ్డు పక్కన కాబట్టి 50 లక్షలు డిమాండ్ అవుతా ఉంది. ఎందుకంటే హైవే రోడ్ అవుతా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో తక్కువ రేట్లకు ఇచ్చి వాళ్ళు ఎక్కడికి పోవాలా? వాళ్ళంతా కుటుంబాలనే కూడా ఎక్కడికి పోవాలా? ఇష్టానుసారంగా ఆర్డీఓ గారు మీటింగ్లో చూసినప్పుడు ఏమంటా ఉన్నా అంటే మేము ఇచ్చేదే 18 లక్షలు. రైతులు బెదిరించి ఆ విధంగా తీసుకోవాలని చూస్తే రైతులు ఎట్టూరికే ఉంటారు. ఈరోజు ఈ రైతుకు కావచ్చు, రేపు ఇంకో రైతు కూడా కావచ్చు. అది మళ్ళీ ఏం చెప్తా ఉన్నా అంటే రైతుకి మధ్యలో రంగులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతా చాలా మంది రైతులు ఒప్పుకున్నారు. మీరు ఇచ్చినా ఒకటి ఇకపోయినా ఒకటి, మేము ఏదైనా చేయగలుగుతామని చెప్పి బెదిరిస్తా ఉన్నారండి. ఇంకెంతకు దిగజారుతా ఉంది ప్రభుత్వం అనేది. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 50 లక్షలు అంటే 50 లక్షలు రైతుకి ఇయ్యండి చెప్పేవాడు. రైతుల భూసేకరణ రైతులను